నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కాశ్మీర్లో కొండపై నుంచి బోల్తా పడ్డ బస్సు, 15 మంది మృతి, 20 మందికి గాయాలు. గత పాలకులు అన్న క్యాంటీన్లు మూసేశారన్న సీఎం, అలాంటి వారు రాజకీయాలకు అవసరమా అని ప్రశ్న. ₹150 కోట్లతో గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ పనులు, శ్రీకారం చుట్టిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. మలేషియాలో భారీ అగ్ని ప్రమాదం, 1000 ఇళ్లు దగ్ధం, నిరాశ్రయులైన 9,000 మంది ప్రజలు. హర్ముజ్పై మరింత పట్టు బిగించేందుకు సిద్ధమైన ఇరాన్, కఠిన నిబంధనల అమలుకు కొత్త ముసాయిదా చట్టం. తాజా అంశాన్ని చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి లోయలో పడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కాగోటు గ్రామం సమీపంలో ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి లోయలో పడి దుర్ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కాగోటు గ్రామం సమీపంలో ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన నిత్యాన్నదానం స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టామన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్లో సతీమణి భువనేశ్వరితో కలిసి అల్పాహారం సేవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పేదలతో కలిసి జరుపుకున్నారు. చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లలో ఉచిత ఆహార వితరణకు భువనేశ్వరి 76 లక్షలు విరాళం ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్కు వెళ్లారు. ₹10 ఇచ్చి సీఎం చంద్రబాబు 2 టోకన్లు తీసుకోబోగా ఇవాళ ఉచితమని నిర్వాహకుడు చెప్పారు. చంద్రబాబు దంపతులు పేదలకు అల్పాహారం వడ్డించి ఆ తర్వాత వారు కూడా తిన్నారు. అన్న క్యాంటీన్లో ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా. ఎక్కడన్నా వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్లు బాగున్నాయి. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేట్టుగా అరేంజ్ చేశారు. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పనిచేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్లే కదా, ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. క్యాంటీన్ హైజీనిక్ గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి?
20 సార్లు వచ్చాను. 20 సార్లు వచ్చుంటాం. అలా నెలలో ఎప్పుడు వచ్చినట్టు ఉంటుందా? ఇప్పుడు వచ్చిన రోజు రోజు వస్తామ్మా. ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. అన్న క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరిని చంద్రబాబు అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గతంలో క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టగొట్టిన పాలకులు రాష్ట్రానికి అవసరమో కాదో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్లు కూడా గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్లని ప్రారంభిస్తున్నాం. భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. మీరు ఒక పూట గాని లేకపోతే ఒక క్యాంటీన్లో గాని ఒక రోజు గాని మీకు శక్తి ఉంటే మొత్తం గాని అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూశాం. ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుమలతో పాటు విజయవాడ దుర్గగుడి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో, దుర్గగుడి ఈవో అర్చకులు సీఎంను కలిశారు. వెంకటేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలు అందజేశారు. చంద్రబాబు దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. స్వర్ణాంధ్ర సాధకుడు, నవచరిత్రకు ఆద్యుడు, తెలుగు ప్రజల ఆశాజ్యోతి చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆలయాల్లో పూజలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు. సుమారు 8,000 మంది రక్తదానం చేశారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమలలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. 760 కొబ్బరికాయలు కొట్టి 7.5 కేజీల కర్పూర హారతులు వెలిగించారు. అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ గోడలలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేత సొగవాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు, కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కూటమి నాయకులు, మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. P4 స్ఫూర్తితో జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం దాతల సహకారంతో లబ్ధిదారులకు ఎగ్ కార్ట్లు, పుష్ కార్ట్లు పంపిణీ చేశారు. భీమవరంలో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశాయి. పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర దేవస్థానం ఆలయంలో అభిషేకాలు, పూజలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ తిరుమల భక్తులకు అన్న వితరణ చేశారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే 44 లక్షల రూపాయలను ఎస్వి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందజేశారు.
భక్తులకు రామకృష్ణ స్వయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత అందరితో కలిసి తాను ప్రసాదాలు స్వీకరించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని భాష్యం రామకృష్ణ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కెనడాకు చెందిన రోజు సంస్థ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర నీరు, మట్టి నిల్వ ఉంచిన ప్రాంతంలో యాగం చేపట్టారు. అనంతరం శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన బెల్వం, కదంబ మొక్కలను నాటారు. కెనడా నుంచి వచ్చిన చిన్నారి శ్రీవల్లి సీఎంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారికి ఆ శక్తినిచ్చి ఇవన్నీ తద్వారా ఆయన ద్వారా మనకి రాష్ట్రానికి ఒక మంచి పనులు మేలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు జరుగుతుందని, ఈ అమరావతి అనేది ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నామండి. సో అంటే ఈ పుట్టినరోజు నాడు చేసే పని ఏదైనా ఈ ఒక్కరోజుతో అయిపోకుండా అది అట్లా దినదినానికి గ్రో అయ్యే విధంగా ఈ మొక్కలతో మనం చూసుకోవచ్చు అది ఎట్లా గ్రో అవుతుంది ఇదంతా అనేదని. సో ఆ కాన్సెప్ట్తో ఈ మొక్కల ప్రోగ్రామ్ ఇవాళ చేయటం జరిగిందండి. జన్మదినమిదం ఐపిఎస్సకే సంతనోతు తే సర్వదా ముదం పాదయామహే భవిష్యతాయుషి ఈశ్వర సదా త్వాం రక్షతో పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం జన్మదినమిదం ఐపిఎస్సకే సంతనోతు తే సర్వదామోదం. మన గౌరవమైన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అక్కడి పలువురు నేతలతో సమావేశమైన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులపై చర్చించారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్, ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, సౌదీ జాతీయ భద్రతా సలహాదారు ముసాద్ అల్ ఐబాన్తో విడివిడిగా భేటీ అయిన అజిత్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇంధన భద్రత, ప్రాంతీయ సుస్థిరతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరుపక్షాల అభిప్రాయాలను పంచుకున్నట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు లీ జే మ్యూంగ్, ఆయన భార్య కిమ్ హీ క్యూంగ్లకు సాదర స్వాగతం పలికారు. అనంతరం లీ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాజ్ఘాట్కు వెళ్లిన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో లీ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో లీ భేటీ అయ్యారు. సెమీ కండక్టర్ల తయారీ, రక్షణ రంగం, హరిత ఇంధనం, సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. 8 ఏళ్ల తర్వాత దక్షిణ కొరియా దేశాధినేత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ చూస్తోంది. ఈ మేరకు జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ రెజాయ్ కూచి ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు. త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంటు ఆమోదించనున్నట్లు రెజాయి చెప్పారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలను హార్ముజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో ఇరాన్కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్ట పరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలుండదు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది.
కరేబియన్ సముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న నౌకలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా డ్రగ్స్ను తీసుకెళ్తున్న ఓ నౌకపై దాడులు జరిపినట్లు అమెరికా సదరన్ కమాండ్ తెలిపింది. ఈ దాడిలో 3 నార్కో ఉగ్రవాదులు మరణించినట్లు వెల్లడించింది. అక్రమ మార్గంలో అమెరికా వైపు వస్తుండగా నౌకపై దాడి చేసినట్లు పేర్కొంది. దాడికి సంబంధించిన వీడియోను సదరన్ కమాండ్ విడుదల చేసింది. అందులో వేగంగా వెళ్తున్న ఒక బోటు భారీ పేలుడులో మంటల్లో చిక్కుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. డ్రగ్స్ తరలిస్తున్నారంటూ అమెరికా దళాలు జరిపిన అనేక దాడుల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 181 మంది ప్రాణాలు కోల్పోయారు. మలేషియాలోని సబా రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సందకన్ జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఓ వాటర్ విలేజ్లో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 1000కి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. 9,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. సముద్రంపై చెక్కలతో నిర్మించిన ఈ ఇళ్లు ఒకదానికొకటి ఆనుకుని ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడించారు. దానికి తోడు బలమైన గాలులు తోడవడంతో భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు వివరించారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ ఘటనపై మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆహారం, వైద్యం, ఇతర నిత్యావసర వస్తువులను యుద్ధ ప్రాతిపదికన అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్లో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చి చెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం హర్మూజ్ జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు మహమ్మద్. ఇప్పుడు ప్రపంచం ముందు 2 దారులున్నాయన్నారు. అందరికీ స్వేచ్ఛాయుత చమురు మార్కెట్ ఉండాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధపడాలని మహ్మద్ రెజా ఆరిఫ్ చెప్పారు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు చేపట్టింది. క్లస్టర్ బాంబులను పరీక్షించేందుకు 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. ఈ పరీక్షలను కూతురు కిమ్ జూ ఏతో కలిసి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. క్లస్టర్ బాంబులు, ఫ్రాగ్మెంటేషన్, మైన్ వార్ హెడ్ల శక్తి, వాటి పనితీరును పరీక్షించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని KCNA వివరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను KCNA విడుదల చేసింది. అటు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్లు జపాన్, దక్షిణ కొరియాతో పాటు అమెరికా కూడా ధృవీకరించాయి. దేశంలో ఎండలు దంచికొడుతుంటే జమ్మూ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో మాత్రం భారీగా మంచు కురుస్తోంది. రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. పిర్పంజాల్ పర్వత శ్రేణుల్లో కురిసిన భారీ హిమపాతం కారణంగా అక్కడి లోయలు, కొండ ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై మంచును అధికారులు తొలగిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ శ్వేతవనంలోకి మారడంతో పర్యాటకులతో సందడిగా మారాయి. ఏప్రిల్ నెలలో చలి తీవ్రత పెరగడం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనిచేస్తుండగా నాటు బాంబు పేలి 3 కూలీలు గాయపడ్డారు. కొత్తవలస మండలం పెదరావుపల్లి సమీపంలోని భామసాగరం చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. కాటకాపల్లికి చెందిన అప్పారావు గడ్డపారతో మట్టిని పెకిలిస్తుండగా భూమిలో ఉన్న నాటు బాంబు పేలింది. అప్పారావు కాళ్ళు, చేతులకు గాజు పెంకులు, రాళ్లు గుచ్చుకున్నాయి. పక్కనే ఉన్న రమణమ్మ, లక్ష్మి స్వల్ప గాయాలయ్యాయి. కూలీలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులకు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పెందుర్తి CHCకి తీసుకెళ్లారు. అడవి పందుల్ని వేటాడేందుకు గతంలో నాటు బాంబులు పాతిపెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస అంటే ఎన్నాళ్ళు ఉద్దానం కిడ్నీ వ్యాధి గుర్తొచ్చేదని, ఇకపై కేంద్రీయ విద్యాలయం గుర్తొస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కలెక్టర్తో కలిసి కేంద్రీయ విద్యాలయంలో తరగతులను ఆమె ప్రారంభించారు. కేంద్రీయ విద్యాలయంలో సీట్ల కోసం ఎలాంటి సిఫారసులు పనిచేయవని స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం ద్వారా ఇక్కడ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి ఒక గుర్తింపు కలగాలని ఇచ్చిన మాట మీద నిల్చొని ఈ రోజు పలాసకి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన మనందరి రామ్మోహన్ నాయుడు గారికి, మనందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పని చేసే ప్రభుత్వం అంటే పని చేసే అధికారులు, నాయకులు కూడా ఉంటారనడానికి ఈ రోజు పలాసలో 20 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కారణం. 4 కేవీ స్కూళ్లలో కూడా మొట్టమొదటిగా ఈ రోజు ప్రారంభం 5 కేవీ స్కూల్ ఇది. అది కూడా నిజంగా మనకి గర్వకారణమే. రికమెండేషన్స్ కేవీ స్కూల్స్ లో పనిచేయవు. డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే సభ్యురాళ్లకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా మరో 2 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు మరో ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలా? పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది మీ ఆశయమా? అయితే ఈ శుభవార్త మీకోసమే. మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి సహాయం అందించనుంది. ఒక్కో సభ్యురాలికి స్త్రీ నిధి కింద గరిష్టంగా ₹2,00,000 దాకా రుణంగా ఇవ్వనుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇతరత్రా ఏమీ ఉండవు. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. 2026-27 ఏడాదికి 1,50,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ప్ పరిధిలోని 8,43,000 సంఘాల్లో 85,75,000 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా వీరిలో ఎవరికైనా రుణం కావాలంటే సంఘంలోని మొత్తం సభ్యులకు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా ₹1,00,000 వరకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ 1,00,000కు అదనంగా మరో ₹2,00,000 ఇస్తారు. దీన్ని సంఘం మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తారు. దీంతో పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారికి మొత్తం 3 లక్షల వరకు రుణంగా అందుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకే ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ, సేవా రంగాల్లోని ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఈ రుణ సౌలభ్యాన్ని అందించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు జీవనోపాధుల కల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సెర్ప్ అధికారులు సిద్ధం చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రతి సంఘం వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతగా ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని లేదా కొత్తగా ఆ రంగంలోకి రావాలనుకున్న వారిని ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించనుంది. వీరికి స్త్రీ నిధి కింద ఇచ్చే 2 లక్షల రుణంతో పాటు అదనంగా ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000 ఇవ్వనున్నారు. దీనికి వడ్డీ ఉండబోదు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ₹4 లక్షల వరకు రుణంగా అందనుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీ నిధి ద్వారా అందించే తోడ్పాటును మించి అవసరమైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ CIF కింద మరో ₹1,00,000 అదనంగా ఇవ్వనున్నారు. ఇది అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ఆప్త మిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఎక్స్లో పోస్టు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ కొనియాడారు. ప్రజాసేవ కోసం చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ నాయకత్వంలో ఏపీ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కట్టుబడి ఉందన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ఏపీ చోదక శక్తిగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సాధారణంగా రోబోలను మనం హాలీవుడ్ సినిమాల్లోనో లేక విదేశీ ప్రయోగశాలలోనో చూస్తుంటాం. కానీ విజయవాడ విద్యార్థులు స్వయంగా రోబోలకు ప్రాణం పోస్తున్నారు. 61 ఏళ్ల చరిత్ర ఉన్న కేబిఎన్ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆధునిక సాంకేతికతపై శిక్షణనిస్తూ టెక్నాలజీలో సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాలలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ వేదికగా ఆరంభమైన సరికొత్త సాంకేతిక విప్లవంపై ఈటీవీ ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. రోబోల గురించి పుస్తకాల్లో చదవడం కాదు, నేరుగా వాటిని తయారు చేస్తూ చిన్నారి శాస్త్రవేత్తలుగా మారుతున్నారు కేబిఎన్ కళాశాల విద్యార్థులు. సామాజిక సేవలో ముందుండే కేబిఎన్ కళాశాల ఇప్పుడు సాంకేతిక రంగంలోనూ సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ విద్యార్థుల సృజనాత్మకతకు వేదికైంది. ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా 9వ తరగతి చదువుతున్న పిల్లలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తున్నారు. 40 రోజుల పాటు శిక్షణ తీసుకుని స్వయంగా చిట్టి రోబోలకు ప్రాణం పోస్తున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్లో బోనిక్ బాట్ A2 వంటి అధునాతన రోబోలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రోబోలు పరిసరాలను గుర్తించి నావిగేట్ చేయడానికి కావలసిన లీడార్, స్లామా టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్నారు. రోబో తయారీకి కావలసిన విడిభాగాలను 3D ప్రింటర్ ద్వారా విద్యార్థులే ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోబోటిక్ ల్యాబ్ లో 4 రోబోలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క రోబో తయారు చేయడం వీలుగా పిల్లల్ని ఇవాళ ట్రైనప్ చేస్తున్నాం మనం. ఈ సమ్మర్లో ఏ కాలేజీ వాళ్ళైనా సరే ఈ ల్యాబ్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ ల్యాబ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కేబిఎన్ హై హబ్ ద్వారా ఇవాళ ఈ ల్యాబ్ను మేము రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3D ప్రింటర్ కూడా ఉంది. ఈ స్పేర్స్ అన్నీ కూడా 3D ప్రింటర్ ద్వారా వీళ్ళు ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ రోబోని కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కంప్లీట్గా ఒక రోబోని టాప్ టు బాటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎలా ఆపరేట్ చేస్తాము అనే దాని దగ్గర నుంచి దాన్ని కంప్లీట్గా కూడా స్టూడెంట్కి ఒక 40 days కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మాకు May 7th వరకు ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. స్కూల్ పిల్లలతో సహా 30 మంది నేర్చుకుంటున్నారు. 4th సెమిస్టర్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. అలా ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. విద్యార్థులు రాసిన కోడ్ రోబో కదలికలకు ప్రాణం పోస్తోంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్, వాయిస్ ఇంటరాక్షన్ వంటి ఫీచర్లను నేరుగా ప్రయోగం చేస్తూ నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేబిఎన్ 1 హబ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఈ రోబోలు భవిష్యత్తులో పరిశ్రమలు, వైద్యం, రక్షణ రంగాల్లో కీలకం కానున్నట్లు శిక్షణ నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్స్ కంప్లీట్ గా ఒక రోబోట్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబుల్ కూడా చేయగలుగుతారు. టెక్నాలజీలో అట్ ద సేమ్ టైం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రోబోటిక్స్లో ఫ్యూచర్లో దానికి అనుగుణంగా వచ్చే జాబ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కానీ నేర్చుకోవడానికి మేము ఇక్కడ కంప్లీట్ రిసోర్సెస్ అవైలబుల్ చేశాము. మనం పిల్లలకి అవసరమైన టెక్నాలజీని లేటెస్ట్గా ఇప్పుడు రాస్బెర్రీ పై అనే టెక్నాలజీని పిల్లలకి పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. రాస్ టెక్నాలజీ వల్ల జరుగుతుంది. రాస్ అనేది రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3D ప్రింటింగ్, ఆపరేషన్, మిస్మాండింగ్ ఇవన్నీ రోబోకు సంబంధించినట్టు మనం ఇక్కడ నేర్పించడం. 40 రోజుల పాటు సాగే రోబో ట్రైనింగ్ లో కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫ్యూజన్ 360 ద్వారా 3D డిజైనింగ్ నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ శిక్షణ తమలో సరికొత్త ఉత్సాహం నింపుతోందని విద్యార్థులు చెబుతున్నారు. In this session, I learned how to make robots, what are the parts in the robot, what kind of connections we need, how the parts in the robot works. I also learned how to use a 3D printer. So this session was really helpful. ఇక్కడికి వచ్చిన తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పించారు ఒక యాప్ లో. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుద్ది. థ్యాంక్ యూ. We have learned about the what types of robots are there, humanoid and everything. We also learned what components we need, like the Raspberry Pi. First of all, the Bonic Bot A2 is an AI-powered humanoid robot which is mainly used for learning robotics, programming and automation. This robot works using the combination of both software and hardware. రోబోట్ని అసెంబుల్ ఎలా చేయాలి, డిసెంబుల్ ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాను. అండ్ అలాగే బేసిక్ పైథాన్ కోడ్ కూడా నేర్చుకున్నాను. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ప్రోగ్రామ్. We worked with a cool robot called Bonic Bot A2, lidar and camera to see the surroundings, and it has 3D printer parts.
తాజా అంశాన్ని చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడిలో అగ్ని ప్రమాదం జరిగింది. బయో ఎనర్జీ ప్లాంట్లో ట్యాంకుపై బెలూన్లు కాలిపోయి పొగ దట్టంగా వ్యాపించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణకి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, కొవ్వూరు మండలం ఐపంగిడి, ఇక్కడ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ గడ్డి అట్లాగే పేడ ఇతర సహజసిద్ధమైన ఎరువుల ద్వారా గ్యాస్ తయారు చేసే ప్లాంట్, భారీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నూతన ప్లాంట్ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. ఇక్కడ ఉదయం ట్యాంకు పైన ఉండే మెంబరిన్ అంటారు, అవి బెలూన్లు ఉంటాయి, అట్లా ఒక్కసారిగా కాలిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలుగా ఉండటం, అక్కడ కొంత సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో ఒక్కసారిగా కాలిపోవడంతో మంటలు వ్యాపించాయి. పొగలు కూడా కాస్త దట్టంగా అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యి పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు మంటల్ని. మొత్తం మంటలన్నీ కూడా అదుపులో తీసుకొచ్చిన తర్వాత సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కొవ్వూరు రెవెన్యూ అధికారులు కూడా వచ్చి ప్లాంట్ ను పరిశీలించారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తుకోవడం, సకాలంలో మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి వెంకటేష్. ప్రస్తుతం అయితే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో ప్లాంట్ ను పరిశీలన చేశారు. కారణాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అన్వేషిస్తున్నారు. కారణాలు ఆరా అడిగి సిబ్బందిని తెలుసుకుంటున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ డ్రైవర్ 2 లారీల మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో కాసేపు ప్రత్యక్ష నరకం చూశాడు. స్థానికులు అతి కష్టం మీద డ్రైవర్ను బయటకు లాగారు. గుంతకల్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడలో ఈవీఎంలో భద్రపరిచిన గోదాము వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధనరాజు ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రైఫిల్తో కాల్చుకోవడంతో ఛాతీలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. కింద పడి ఉన్న ధనరాజును సహచరులు వెంటనే జీజీహెచ్కు తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్యాయత్నానికి కుటుంబ సమస్యలు లేదా విధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు అనేది తెలియాల్సి ఉంది. విశాఖ తూర్పు తీరంలో శత్రు దుర్భేద్య స్థావరం, వందలాది పరిశ్రమలు నెలవైన నగరం, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు బలం, ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న విశాఖ తీరంలో గూగుల్ డేటా సెంటర్ రూపంలో మరో మణిహారం జతకాబోతోంది. మొత్తం 600 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. తర్లువాడలో ఏఐ హబ్, రాంబెల్లిలో సి డేటా కేబుల్ సెంటర్, అడవివరంలో పరిపాలనా భవనం రూపుదిద్దుకుంటాయి. ఈ నెల 28న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. వచ్చే 4-5 ఏళ్లలో విశాఖతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ఏఐ డేటా హబ్పై ఈటీవీ ప్రత్యేక కథనం. విశాఖపట్నం దేశంలోనే 9వ ఆర్థిక నగరంగా ఎదుగుతోంది. ప్రధానంగా ఐటీ, అనుబంధ పరిశ్రమలు, అలాగే గూగుల్ డేటా హబ్గా, ఏఐ డేటా హబ్గా కూడాను విశాఖపట్నం మరో కీర్తి కిరీటాన్ని ఆంధ్రప్రదేశ్కి జత చేయనుంది. గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 601.4 ఎకరాలని గూగుల్కి కేటాయించింది. అటు తర్లువాడలోని 28వ తేదీన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే గూగుల్ డేటా పెద్దలందరూ కూడా వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమంలోనేమో పాల్గొనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఏఐ డేటా హబ్గా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన. అందులో విశాఖపట్నం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే దీనికి సంబంధించి, గూగుల్కి సంబంధించి ఒక ప్రధానమైన స్థావరంగా ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది. దీనికి సంబంధించి 28వ తేదీన శంకుస్థాపన జరిగే తర్లువాడలో జరుగుతున్న పనుల్ని, అలాగే అడవివరంలో ఏం రాబోతోంది, ఇవన్నీ కూడాను మా ప్రతినిధులు వివరిస్తారు. ధన్యవాదాలు కోరమరాజు. ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి గ్రామం తర్లువాడ.
ఆనందపురం మండలం తర్లువాడలో నేనున్నాను. ఇక్కడే గూగుల్ ఏఐ హబ్ 200 పైగా ఎకరాల్లో రానుంది. దానికోసం భూమి పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఏఐ హబ్గా అవతరిస్తున్నటువంటి ప్రాంతం ఈ తర్లువాడ. ఈ నెల 28వ తారీఖున భూమి పూజ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థలాన్ని పూర్తిగా చదును చేయడం, మరోవైపు ఈ ప్రాంతానికి రావడానికి గుడిలో ప్రాంతం నుంచి 100 అడుగుల రోడ్డు కూడా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిక వసతులంతా కూడా కల్పన చేస్తున్నారు. ఒక ఏడాదిన్నరలోనే ఈ నిర్మాణాలని పూర్తి చేసి ఇక్కడ నుంచి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల్లో 15 బిలియన్ల పెట్టుబడి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వేలాది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. వేలాది మంది ఉపాధి ఉండేటువంటి అవకాశం ఉంది. తర్లువాడ గ్రామం నుంచి గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఇక్కడి నుంచి వలసలు వెళ్లే పరిస్థితి, కానీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ హబ్లోకి రావడానికి, ఈ గూగుల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఐటీ ప్రముఖులు, ఏఐ ప్రముఖులు, ఉద్యోగులు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గూగుల్ రాకతోటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఏఐ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం ఐటీ పరంగా, ఐటీ పార్కుల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ రావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సరికొత్త ఉపాధి అవకాశాలు, సరికొత్త అభివృద్ధి జరుగుతుంది. సరికొత్త కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ఒక ముందు వరుసలో నిలబడేటట్టుగా గూగుల్ సంస్థ ఇక్కడికి వస్తోంది, తన కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఆసియాలోనే అతిపెద్ద ఏఐ హబ్గా ఆవిర్భవించేటువంటి క్షణాలు మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది సంవత్సరంలోనే మనకి సాక్షాత్కరిస్తాయి. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్రాంతమే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ ఏఐ హబ్గా మారుతుంది. వేలాది ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆనందపురం చాలా సమీపంలో ఉన్నాం. జాతీయ రహదారి మనకు కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనందపురం సమీపంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఒకవైపు గూగుల్ ఏఐ హబ్ భూమి పూజ, మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం అద్భుతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కావచ్చు, బెంగళూరులోని వైట్ ఫీల్డ్ కావచ్చు, అదే తరహాలో విశాఖపట్నంలోని ఈ తర్లువాడ గ్రామం అవతరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్లువాడలో గూగుల్ ఏఐ హబ్ భూమి పూజ కార్యక్రమం సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అయితే అడవవరం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషారాణి అందిస్తుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ప్రస్తుతం మనం అడివరం ముడిసెర్లోవ ప్రాంతం వద్ద ఉన్నాము. ఈ ప్రాంతంలోనే గూగుల్ డేటాకు సంబంధించిన పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 120 ఎకరాలలో ఈ పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాంతానికి అతి చేరువలో విజయవాడ, విశాఖపట్నం జాతీయ రహదారితో పాటు అనకాపల్లి, ఆనందపురం రహదారి కూడా దగ్గరగా ఉంది కనుక ఈ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగులుగా పనిచేసే వారికి నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతానికి అతి చేరువలోనే సింహాచల పుణ్యక్షేత్రం ఉంది. పరిపాలనా భవనానికి సంబంధించి వివరాలు ఇవి. గూగుల్కి కేటాయించిన మొత్తం 601.4 ఎకరాల మొత్తం భూమిలో ఈ రాంబిల్లి మండలంలో 178.4 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ NABL అనేది ఉంది, నేవల్ ఆల్టర్నేటివ్ బేస్. ఈ నేవల్ ఆల్టర్నేటివ్ బేస్కి అంటే INS వర్ష అని పేరుతోటేమో ఇక్కడ కొత్త నౌకా దళ యంత్రాంగం అంతాను ఎస్టాబ్లిష్ అవుతోంది. దీనికి దగ్గరలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూమిని కేటాయించడం జరిగింది. అసలు ఈ సముద్ర తీరంలో భూమిని కేటాయించడంలో అసలు ఉద్దేశం ఏంటంటే రాంబిల్లి ప్రాంతంలోని సీ డేటా కేబుల్స్ వచ్చేందుకు వీలుగా ఉన్న ఈ సముద్ర మార్గం ద్వారా ఈ సీ డేటా కేబుల్స్ వస్తాయి. దీనికి సంబంధించి డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగానేమో వనరులను సమకూర్చుకుంటోంది. సాధారణంగా మనం రహదారి మీద ఏ రకంగానైతే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసిన తర్వాత వాటిని మళ్ళీ సీల్ చేస్తారో అలాగే ఆ సముద్ర గర్భంలోని అట్టడుగున అంటే ఈ నౌకలు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎటువంటి అంతరాయం లేకుండా, ఎటువంటి
ప్రమాదం ఉత్పాతం ఎదురైనా సరే వాటికి ఈ కేబుల్స్కి ఏ రకంగానూ అంతరాయం కలగకుండా ఇవి పనిచేస్తాయి. ఇవి కొన్ని లక్షల గిగాబైట్లు మొత్తాన్నేమో తీసుకొని వస్తుంటాయి. ఈ కేబుల్ వ్యవస్థకి వీటన్నిటినీ నడిపించడానికి ఈ రాంబిల్లోని ఈ 178 ఎకరాల్లోని గూగుల్ సెంటర్ ఏర్పాటవుతుంది. మొత్తం 3 ప్రాంతాల్లోని, అంటే అటు తర్లువాడ, ఇటు అడివరం, ఇటు రాంబిల్లోని ఈ 3 సెంటర్స్ని అనుసంధానిస్తూ పనిచేయడం అనేది ప్రధానంగా గూగుల్ చేపడుతుంది. అలాగే ఏఐ హబ్గా విశాఖపట్నం పూర్తి స్థాయిలో రూపుదిద్దేందుకు ఈ 3 ప్రాంతాల్లోనే ఉన్న ఈ గూగుల్ కేంద్రాలు ఏవైతే ఏర్పాటవుతాయో ఈ నిర్మాణానికి దాదాపు ఒక 4 నుండి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందనేసేమో ప్రస్తుతం ఉన్న అంచనా. దీనివల్ల ఈ ప్రాంతంలోని ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ తద్వారా లబ్ధి పొందడం, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, వీటన్నిటికీ మించి ప్రపంచ పటంలో గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్గా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలోని ఒక విశిష్ట స్థానం సంపాదించుకునే అవకాశం ఉందనేసేమో పరిశ్రమ వర్గాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. పుష్కర కాలం క్రితం ఆ ప్రాంతం పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలితో కలకళ్లాడింది. అభివృద్ధి పేరిట థర్మల్ ప్లాంట్ రాకతో క్రమేపీ మసకబారింది. సమీపంలోని పోర్టు వారి కష్టాలను రెట్టింపు చేసింది. పీల్చే గాలి కలుషితమైంది. కూడు గూడు నీరు అనే తేడా లేకుండా బూడిద కమ్మేసింది. గ్రామాల్లో అనారోగ్యం ప్రబలింది. తమను తరలించాలన్న వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని నేలటూరు బూడిదూరుగా మారిన దుస్థితిపై ఈటీవీ కథనం. సొంత ఊరు వదిలిపోమ్మంటే ఎవరైనా తల్లడిల్లిపోతారు. కానీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలంలోని 7 గ్రామాల ప్రజలు పుష్కర కాలంగా తమ ప్రాంతాల్ని తరలించాలని వేడుకుంటున్నారు. భారీ థర్మల్ విద్యుత్ ప్లాంటు, సమీపంలోని పోర్టు వల్ల నిత్యం దుమ్ము, బూడిదతో కాలుష్య కోరల్లో మగ్గిపోతున్నామని వాపోతున్నారు. ఆఖరికి తినే తిండి, తాగే నీరు బూడిదమయమవుతోందని వాపోతున్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బూడిదలు వచ్చి ఊర్లో పడుతుంది. దీనివల్ల మేము షిఫ్టింగ్ అడిగినాము. అడగడం ఇది దాదాపుగా 2012 నుంచి అడుగుతూనే ఉన్నాం. అప్పటి నుంచి షిఫ్టింగ్ చేస్తానంటున్నారు కానీ షిఫ్టింగ్ కావట్లేదు. దానివల్ల ఈ కాళేశ్వరం వల్ల ఈ జబ్బులు వ్యాధులు మొత్తం రావడం వల్ల జనాలు నష్టపరంగా జరుగుతుంది. ఈ యజమానులు అడిగితే ఏం సమాధానం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అట్నే ఉంది. ఫ్లైయాష్ వల్ల ఏంటంటే చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మా ఊర్లో చిన్నపిల్లలకి ఇష్యూస్, హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది. అలాగే ఎల్డర్స్కి హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది. సో చాలా మందికి లంగ్ ఇష్యూ అంతా వస్తుంది అనమాట. సో అది ప్రతి ఇంట్లో ఫుడ్ మీద కూడా యాష్ ఉంటుంది అనమాట. చాలా సఫర్ అవుతా ఉన్నాము. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే మా ఊరిని త్వరగా షిఫ్ట్ చేయించాలి. సో చాలా గవర్నమెంట్ మారినాయి. సో ఏ గవర్నమెంట్ మారినా కూడా ఏంటంటే మేము షిఫ్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎవరు కూడా ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు. గత 12 సంవత్సరాల నుంచి షిఫ్టింగ్ అని చేస్తారని చెప్తా ఉన్నారు. ఇంతవరకు చేయలేదు. ఊర్లో వసతులు కానీ, చెట్లు కానీ, ఇల్లు కానీ ఎలాంటివి బాగులేవు. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే నీళ్లు, ఉప్పు నీరు అంతా ఇంట్లో పైన పడుతుంది. మనం బట్టలు అరుసుకునే బట్టల మీద, చెట్ల మీద వాటరు అంతా పొల్యూషన్ అయిపోయి వాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, బూడిదని నియంత్రించాలని పరిశ్రమ నిర్వాహకులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 12 ఏళ్లుగా తమ గ్రామాల్ని తరలించాలని వేడుకుంటున్నా ఏ ప్రభుత్వం తమ మొర ఆలకించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీలు నిర్మిస్తామన్న హామీని నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏపీ జనక వేసి నీళ్లు కింద బొక్కలు పడిపోయి పైపు లైను ఊరంతా నీళ్లు అయిపోయింది. సముద్ర నీళ్లు ఈ నీళ్లు ఒకటే అయిపోయింది. తాగేదానికి ఇబ్బందిగా ఉంది. 3 ప్లాంట్లు ఉంది కానీ నీళ్లు అందుబాటు కావట్లేదు. ఈ పోలీసులు వచ్చి నీళ్ళంతా వదిలి కెనాల్లో వదిలి అన్ని సముద్రంలో కలిసి చేపలు ఏమో ఏటలేదు, ఖాళీగా ఉన్నాము. మాకు ఉద్యోగాలు
ఈ ఊరు షిఫ్టింగ్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యమే చెడిపోతుంది పొల్యూషన్ వల్ల. ఎందుకు చెడిపోతుందో కూడా ఎవరికి తెలియకుండా దినదినాభివృద్ధి పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇప్పుడు మేము మ్యాప్లో చూస్తే 165 అబోవ్ ఉంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే అది డేంజర్ జోన్లోకి పోయే పరిస్థితి ఉంది. దాని ద్వారా మేము మా కోరిక మీడియా ద్వారా మీరు సీఎం గారికి మీరు చేరవేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కంపెనీలు వచ్చి పడి నీళ్ళు బాగా లేకుండా అన్ని జబ్బులు, నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళు ఎట్ట పని పోయేందుకు లేకుండా అంత గిడ్డలు ఆరేసిన అన్న బూడిద వచ్చి పడతా ఉంది. నీళ్ళే బాగలేదు, తాగేందుకు లేదు. ఆ తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తుంది. కిడ్నీలు పేలి ఆసుపత్రికి పోతున్నాం. అందరూ ఒకరు మార్చి ఒకరు పోతా ఉన్నారు. ఈ ఊరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. సామాజిక మాధ్యమాల వేదికగా యువతులకు, బాలికలకు ప్రేమ వల విసిరి వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు గురిచేసిన మాయగాడు చిక్కాడు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన మాయగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కేటుగాడి చేతిలో దాదాపు 20 మందికి పైగా మోసపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికలే అతని లక్ష్యం. వారిపై ప్రేమ వల్ల విసిరి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరిస్తూ లక్షలు వసూలు చేసిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్లో ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది బాలికలు, యువతులను ప్రేమ పేరిట వంచాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి కొందరితో శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వారిని బెదిరించి లక్షలు వసూలు చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కుటుంబ సభ్యులకు పంపుతానని భయపెట్టేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో అతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. కాజేసిన సొమ్ముతో పబ్బులు, పార్టీలంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మరొకరి ఫిర్యాదుతో 0 FIR నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చంద్రశేఖర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లలో పనిచేసే వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకునేవాడు. ఆ ఇళ్లలో చదువుకుంటున్న బాలికలు, యువతుల వివరాలు రాబట్టేవాడు. వారి కదలికలు గమనిస్తూ అనుసరించేవాడు. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు, బాలికల ప్రొఫైల్స్ పరిశీలించేవాడు. వారిలో డబ్బున్న అమ్మాయిలకు స్నేహాభ్యర్థన పంపేవాడు. చాటింగ్ చేస్తూ మాయ మాటలతో పరిచయం పెంచుకునేవాడు. స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరయ్యేవాడు. అవన్నీ నిజమని భావించి దగ్గరైన యువతులను బయటకు రప్పించేవాడు. హోటల్కు, స్నేహితుల గదులకు తీసుకువెళ్లి శారీరకంగా దగ్గరయ్యేవాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్లో భద్రపరిచేవాడు. వ్యాపారం చేయాలని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటూ మాయమాటలు చెప్పి డబ్బు డిమాండ్ చేసేవాడు. సొమ్ము చేతికి రాకుంటే ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ బెదిరించేవాడు. భయపడిన కొందరు బాలికలు, యువతులు ఇళ్లలో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి ఇతడి చేతికిచ్చేవారని పోలీసులు తెలిపేవారు. జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకు అర్జున్ పేరుతో ఇన్స్టా ద్వారా పరిచయమయ్యాడు. అర్ధరాత్రి దాటాక బాలిక ఇంటికెళ్లి కలిసేవాడు. అతడి వికృత చేష్టలు బయటకు రావడంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరయ్యాడు. డ్రైవర్ కృష్ణ ఆజాద్ కు దగ్గరైన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి లక్షలు కొట్టేశారు. వ్యక్తిగత అవసరాలు, అంకుర సంస్థ ఏర్పాటు చేస్తానని కోరగా ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల నగదు చోరీ చేసింది. ఆజాద్ కు 13 లక్షలు, సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి ఆగడాలు బయటపడ్డాయి. నార్సింగికి చెందిన మరో యువతిని ప్రేమ పేరిట మోసగించాడు. గుంటూరు కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. గుంటూరు, హైదరాబాద్లో పలుమార్లు ఇద్దరూ కలిసి పబ్లు, హోటళ్లకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపి ఆమె నుంచి 5 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. అతడికి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒంటరితనంగా ఉండే బాలికలు యువతులను ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారికి ప్రేమ పేరిట దగ్గరై వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సేకరించి బెదిరించి తేలికగా డబ్బు సంపాదించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విషయం బయటపడితే కుటుంబ పరువు పోతుందనే భయం, అశ్లీల వీడియోలు బయటకు వెళ్తాయనే ఆందోళనతో బాధితులు అతడు అడిగినంత ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.